హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 2. ఈరోజు లెక్చర్లో మనము డైమెన్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ డైమెన్షన్స్ అంటే ఏంటి సార్? దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ ద పవర్స్ టు విచ్ ఫండమెంటల్ physical quantities are raised to represent a derived quantity. ఒక derived quantity ఎంతలా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ పైన డిపెండ్ అయ్యింది, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ దానిలో ఎంత ఉన్నాయి, అది తెలియజేసే కాన్సెప్ట్ మనం ఏమంటామంటే డైమెన్షన్స్ అంటాం అన్నమాట. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఇంకా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మనకి మొత్తము 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా. ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్కి డైమెన్షన్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేయాలి, ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనేది ఎల్తో డినోట్ చేస్తాం అనమాట. డిస్టెన్స్, లెంత్, బ్రెడ్త్, రేడియస్ ఇవంతా కూడా లెంత్కి సంబంధించి వస్తుంది. అది ఎల్తో డినోట్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ డైమెన్షన్స్ అనేవి ఇలా స్క్వేర్ బ్రాకెట్లో మనం రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, మాస్ని ఎంతో డినోట్ చేస్తాం, టైంని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్, కరెంట్ని వచ్చి ఐ కానీ కొన్ని బుక్స్లో ఏతో కానీ డినోట్ చేస్తారన్నమాట. నెక్స్ట్, లూమినస్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో దీన్ని సిడితో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకేముంది, టెంపరేచర్ కెల్విన్ కాబట్టి కేతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ 7th వన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనం ఇలా మోల్తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే అదొక ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్ అని అర్థం. మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ వెరీ బేసిక్ నుంచి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, వెలాసిటీ అంటేనే మీనింగ్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ కాబట్టి ఎల్, టైం అంటే టీ, ఎల్ బై టీ అంటే ఎల్ టీ పవర్ -1. ఇక్కడ చూడండి, లెంత్ యొక్క పవర్ ఎంత ఉందంటే ఏ వాల్యూ లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసు మ్యాథమెటిక్స్లో ఏదైనా పవర్ లేకపోతే దాని అర్థం ఏంటంటే 1 అనేసి అర్థం. కాబట్టి ఇక్కడ ద డైమెన్షన్ ఆఫ్ లెంత్ ఇన్ వెలాసిటీ ఈస్ 1. సేమ్ అదేవిధంగా ద డైమెన్షన్ ఆఫ్ టైం ఇన్ వెలాసిటీ ఈస్ -1. అంటే ఎంతైతే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ రూపంలో రిప్రజెంట్ చేసినప్పుడు మనకి ఏవైతే పవర్స్ వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే డైమెన్షన్స్ అంటాం. ఇది మనకేం తెలియజేస్తుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ వెలాసిటీలో లెంత్ అనేది ఉంది, టైం అనేది కూడా ఉంది అనేసి మనకు తెలియజేస్తుంది. అదొకటే కాకుండా దాని యొక్క పవర్స్ ఎంత ఉన్నాయో కూడా తెలియజేస్తుంది అనమాట. ఇది డైమెన్షన్స్ యొక్క యూజ్. సరే, ఇవైతే మనకి యూనిట్స్లో కూడా తెలుస్తాయి కదా. ఇప్పుడు వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనకు తెలుస్తాం కదా సార్, లెంత్ ఉంది, టైం కూడా ఉంది. మళ్ళీ ఇది స్పెషల్గా ఎందుకు సార్ ఇది స్క్వేర్ బ్రాకెట్లో మనకి డైమెన్షన్స్ అనేసి కొత్త కాన్సెప్ట్ ఎందుకు సార్ అంటే, ఇంకా మీకు డైమెన్షనల్ అనాలిసిస్ అవంతా చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మీకు సింపుల్గా ప్రస్తుతానికి చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఇది మీటర్స్ పర్ సెకండ్లో వస్తుంది, సెంటీమీటర్స్ పర్ సెకండ్లో వస్తుంది. అంటే మనకి డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ యూనిట్స్ అనేవి మనకు రావచ్చు ఒక ఫిజికల్ క్వాంటిటీ. కానీ ఎన్ని సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ తీసుకున్నా సరే, ఏ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నా దానికి సంబంధించి డైమెన్షన్ అనేది మనకి సేమ్గా వస్తుంది అనమాట. ఇలా రాసుకోవడానికి మనం ఏమంటామంటే డైమెన్షనల్ ఫార్ములా అంటాం. అంటే డైమెన్షన్స్ ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తూ రాయడాన్ని మనం ఏమంటామంటే డైమెన్షనల్ ఫార్ములా అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం సిజిఎస్ యూనిట్ తీసుకున్నా, ఎస్ఐ యూనిట్ తీసుకున్నా సరే, ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా సరే డైమెన్షన్ ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది అనమాట. క్లియర్? చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా.
ఇప్పుడు ఇది వెలాసిటీ ఒకటే కాకుండా ఇంకొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ అనేది ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఓకే, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చేంజ్ అనే పదం మనకు వచ్చింది అనుకోండి. చేంజ్ అనే పదం, చేంజ్ వల్ల మనకి ఏమైనా, ఇప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. దీనివల్ల మనకి ఇక్కడ వాల్యూస్ ఏమైనా మారుతాయి అంటే వాల్యూస్ మారుతాయి కానీ యూనిట్స్ మారవు. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ వెలాసిటీ యొక్క యూనిట్, వెలాసిటీ యొక్క యూనిట్ మనకి రెండు ఎలా వస్తుందంటే సేమ్గా వస్తుంది. ఇప్పుడు యాక్సలరేషన్ యొక్క ఓవరాల్ యూనిట్స్ మనకేంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా మనకి ఏమొస్తుందంటే L/t² అంటే LT⁻². క్లియర్ స్టూడెంట్స్, చెప్పేది బాగా అర్థం అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఏదైనా ఫిజికల్ క్వాంటిటీస్లో చేంజ్ అని ఇచ్చాడు అనుకోండి, ΔV, ΔF ఏది ఇచ్చినా సరే దాని యొక్క ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్లో మాత్రం ఎలాంటి చేంజ్ అనేవి రావు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్స్ ఇది మాత్రం ఎప్పటికి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫోర్స్ని యూజ్ చేసుకుని డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. అది ఇంకా ముందు చెప్తాను. ఇప్పుడు ఫోర్స్ అంటేనే మాస్ ఇంటూ యాక్సలరేషన్, కాబట్టి దీని యొక్క యూనిట్స్ kg/s². ఇప్పుడు దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా మనం డిస్కస్ చేసామనుకోండి, కేజీ అంటేనే మాస్, ఇది లెంత్ బై టైం యొక్క స్క్వేర్, కాబట్టి ఇది mLT⁻² వస్తుంది అన్నమాట. ఓకే, ఫోర్స్ కనుక్కునేసా. నెక్స్ట్ వర్క్ది చేద్దాం. వర్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడే ఫోర్స్కి చేసాం, ఎంత అంటే mLT⁻², డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్ కాబట్టి ఇంటూ L. ఇది మనకి ఏమవుతుందంటే mL²T⁻². క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొని చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎనర్జీకి చేద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే ఎనర్జీకి వర్క్కి సేమ్ యూనిట్స్ కాబట్టి వర్క్కి ఏదైతే ఉందో ఎనర్జీ కూడా అదే వస్తుంది అనమాట. అంటే ఎనర్జీకి మనకి ఏమొస్తుందంటే mL²T⁻². నెక్స్ట్ ప్రెషర్కి చేద్దాం. చూడండి, ప్రెషర్ అంటేనే ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటేనే మనకి mL⁻², బై ఏరియా వచ్చి L². ఓకే, ఇది చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే L ఇక్కడికి L క్యాన్సల్, mL⁻⁻1 T⁻². ఓకే, నెక్స్ట్ పవర్ చేద్దాం. చూడండి, ఈరోజు క్లాస్ మొత్తం కూడా డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్ని వీలైతే అన్ని నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, పవర్ అంటేనే వర్క్ బై టైం, వర్క్ డన్ బై టైం. ఓకే, ఆల్రెడీ మనము వర్క్కి లేకపోతే ఎనర్జీకి చేసాము. ఎంత అంటే mL²T⁻² బై టైం అంటే T. ఓకే, ఇది మనకేమొస్తుంది mL²T⁻³ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ చేద్దాం. చూడండి, సమ్ ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్. అది ఏందో చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు ఇలాంటి కాన్స్టెంట్స్ ఏమైనా అడిగారు అనుకోండి, ఎప్పుడైనా సరే దేనిదైనా డైమెన్షన్స్ అడిగినప్పుడు మనకి మినిమం ఫార్ములా ఐడియా ఉంటే మనకి డైమెన్షన్స్ తెలియకుండా మనమే డెరైవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ సంబంధించిన మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే F = gm1m2/r². ఇప్పుడు నాకు g వాల్యూ కావాలనుకోండి, Fr²/m1m2. ఇప్పుడు నాకు కావాల్సింది డైమెన్షనల్ ఫార్ములా. ఓకేనా, డైమెన్షనల్ ఫార్ములా కావాలంటే నేను ఏం చేస్తానంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ G = ఫోర్స్ అంటే mL⁻². ఇక్కడ R అంటే డిస్టెన్స్ కదా,
డిస్టెన్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి ఎల్ స్క్వేర్ బై m1 m2 అంటే మాసెస్ అన్నమాట. ఓకేనా, మాసెస్ కాబట్టి m స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ m క్యాన్సిల్ అయితే m పవర్ -1, ఎల్ ఇక్కడ ఎల్ స్క్వేర్ ఉంది, ఎల్ క్యూబ్, నెక్స్ట్ t పవర్ -2. దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం చూడండి, ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ తెలియకపోతే చెప్తున్నాను, మీకు ఇవంతా తెలియాలని సేమ్ రూల్ లేదు. ఎందుకంటే మనకి నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ సిలబస్ని బేస్ చేసుకుని ఏ ఫామ్ల పరంగానే అడగచ్చు అనమాట ఈ లెసన్ సంబంధించిన క్వశ్చన్స్. కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటారు, అదే నేను చెప్పేది. మామూలుగా ప్లాంక్స్ కాన్స్టెంట్ ఏంటంటే అంటే దానికి సంబంధించిన ఫార్ములా E = h/ν. ఈ అంటే ఏంటంటే ఎనర్జీ అన్నమాట, హెచ్ అంటేనే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఏంటంటే ఇది ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఇప్పుడు నాకు హెచ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి, ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఎలా సార్? ఇప్పుడు చూడండి, ఎనర్జీ ఇప్పుడు హెచ్ కావాలంటే A/ν చేయొచ్చు కదా. హెచ్ ఎనర్జీ అంటే మనం ఆల్రెడీ చేసాం, mL² T పవర్ -2. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీకి ఏం సార్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఫ్రీక్వెన్సీ = 1 టైం పీరియడ్. ఓకేనా, టైం పీరియడ్ అంటే టైమే కదా. ఓకేనా, ఫ్రీక్వెన్సీ అంటే టైం యొక్క ఇన్వర్స్ అన్నమాట. అంటే దీనికి డైమెన్షన్ ఫార్ములా T పవర్ -1 వస్తుంది T పవర్ -1. ఓకే, అప్పుడు హెచ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనకి ఏమవుతుందంటే mL², ఇది -1 పైకి అయితే +1 T పవర్ -1. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ ఒకటి ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సరే, ఇవంతా మాకు తెలియదు అనేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇవంతా కూడా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి ఇవన్నీ కూడా రిపీట్ అవుతాయి అన్నమాట. అందుకే మనము ఏదైనా సరే క్వాంటిటీస్ డిస్కస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క టాపిక్ దానికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సరే చూడండి, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్కి సంబంధించిన నాకు డైమెన్షనల్ ఫార్ములా కావాలి. దీనికి రిలేటెడ్ ఫార్ములా ఏంటంటే U = 3/2 kT అన్నమాట. ఒక క్వాంటిటీ డిస్కస్ చేద్దాం, నాతో పాటు మీరు కూడా చేయండి. U అంటే ఏంటంటే ఎనర్జీ, K అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, T అంటే ఏంటంటే టెంపరేచర్. సరే, ఇప్పుడు చూడండి, ఈ 3/2 ఎప్పటికీ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, నోట్ పాయింట్ ఏంటరా అంటే నో డైమెన్షన్స్ ఫర్ కాన్స్టెంట్. ఒక కాన్స్టెంట్కి డైమెన్షన్స్ అనేవి ఉండవు. ఓకేనా, కాబట్టి మనం ఎప్పుడైనా డైమెన్షన్ ఫార్ములా కనుక్కునేటప్పుడు నెంబర్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో నెంబర్కి సంబంధించిన 1 2 3 4 న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఏవైనా రేషనల్ నెంబర్స్ ఏవో ఉన్నా సరే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. క్లియరా? ఇప్పుడు నాకు K వాల్యూ కావాలి, 3/2ని ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు నేను సింపుల్గా U = KT, K = U/T అనుకోవచ్చు కదా. ఓకేనా, ఇప్పుడు K నాకేమవుతుందంటే U అంటే ఎనర్జీ, mL² T పవర్ -2. ఇక్కడ T అంటే టెంపరేచర్ కానీ టైం కాదు. ఓకేనా, కాబట్టి టెంపరేచర్ Kలో చెప్తున్నాను కాబట్టి రాస్తాను. ఈ K వేరు, ఆ K వేరు, ఇది కాన్స్టెంట్ K, ఇది డైమెన్షనల్ ఫార్ములాకి సంబంధించిన K. అంత బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఇదేమవుతుంది mL² T పవర్ -2 K పవర్ -1. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థం అనుకుంటున్నా. సేమ్ అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డిస్కస్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా, దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే F = 6π/RV. ఓకేనా, F అంటే ఫోర్స్, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అన్నమాట, ఈటా అంటాం. R అంటే డిస్టెన్స్, V అంటే వెలాసిటీ అన్నమాట.
ఇప్పుడు 6 పైన ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఈటా కావాలనుకుంటే F/RV, ఓకేనా. ఈటా డైమెన్షనల్ ఫార్ములా నాకు కావాలంటే mLT⁻², ఇది L. V వాల్యూ నాకు కావాలంటే V అంటే వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, ఈటా నాకేమవుతుందంటే LL క్యాన్సిల్ అయిపోయింది, ఇది mL⁻⁻1 T⁻⁻1, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అన్నమాట. ఓకేనా, చెప్పేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు మీకు తెలిసిన కొన్ని క్వాంటిటీస్ ఎలక్ట్రిసిటీ నుంచి చేద్దాం. ఓకేనా, ఫస్ట్ వన్ క్వశ్చన్ ఏందిరా అంటే ఛార్జ్కి చేద్దాం. వెరీ సింపుల్. ఛార్జ్ మామూలుగా కరెంట్ అంటేనే అదే చెప్తున్నా, మనకి ఏదైనా తెలియకపోతే మనకు తెలిసిన ఫార్ములా నుంచి చేయొచ్చు, ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ తీసుకున్నాం, I=Q/T అవుతుంది. నాకు ఛార్జ్ అంటే Q కావాలి కాబట్టి I×T. ఓకే, ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా డిస్కస్ చేద్దాం. నేను ఏ అయినా తీసుకోవచ్చు, ఐ అయినా తీసుకోవచ్చు, టైం కాబట్టి AT. ఇది Q యొక్క డైమెన్షన్ ఫార్ములా. నెక్స్ట్ నాకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కావాలి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ దేంతో రిలేట్ చేస్తాం అంటే V ఫార్ములా ఏంటంటే అంటే W/Q అన్నమాట. ఓకే, Wకి మనం డిస్కస్ చేసాం mL²T⁻², Q ఇప్పుడే డిస్కస్ చేసాం ఏంటంటే AT అన్నమాట. ఓకే, అప్పుడు V యొక్క డైమెన్షన్ ఫార్ములా మనకి ఏమవుతుందంటే mL²T⁻⁻3 A⁻⁻1. క్లియర్ స్టూడెంట్స్? ఇది నెక్స్ట్ ఇప్పుడు మనము రెసిస్టెన్స్కి కూడా చేద్దాం. చూడండి, రెసిస్టెన్స్ ఆర్తో డినోట్ చేస్తాం. దీనికి తెలిసిన ఫార్ములా ఏంటి, మనకు బాగా తెలిసిన ఫార్ములా ఏంటంటే V=IR. R కావాలంటే V/I చేయొచ్చు. R జస్ట్ ఇందాక మనం Vకి చేసాం mL²T⁻⁻3 A⁻⁻1. mL²T⁻⁻3 A⁻⁻1 బై కరెంట్ అంటేనే ఏ. అప్పుడు మనకి రెసిస్టెన్స్ ఎంత వస్తుందంటే mL²T⁻⁻3 A⁻⁻2 వస్తుంది. ఈ రెసిస్టెన్స్ వరకు మీకు బాగా తెలుసు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఒక 2 ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొత్త టర్మ్స్ చెప్తాను. అదేంటంటే కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అన్నమాట. ఈసారి కెపాసిటెన్స్కి చేద్దాం. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే U=1/2 Q²/C. Q అంటే ఛార్జ్, U అంటే ఎనర్జీ అన్నమాట. ఎప్పుడు U అంటే ఎనర్జీ గుర్తుపెట్టుకోండి. ఈ 1/2ని ఎలిమినేట్ చేయొచ్చు. నాకు C కావాలనుకుంటే Q²/U వస్తుంది అన్నమాట. ఓకేనా, Q అంటే I×T కాబట్టి AT వస్తుంది బై U అంటే mL²T⁻⁻2. therefore C నాకేమవుతుందంటే ఫస్ట్ ఆర్డర్లో రాసుకుందాం, m⁻⁻1 L⁻⁻2 -2 పైకి వెళ్తే +2, ఇది 1 + 2 3 అవుతుంది, T⁻3 A వస్తుంది అన్నమాట. mL⁻⁻2 T⁻3 ఓకే A. స్టూడెంట్స్, నెక్స్ట్ ఇండక్టెన్స్ డిస్కస్ చేద్దాం. చాలు, ఇండక్టెన్స్ ఇది ఎల్తో డినోట్ చేయాలి. దీన్ని కూడా మనం సేమ్ ½ Li², ఎనర్జీ ఇప్పుడు ½ Li² ఫార్ములా యూజ్ చేయొచ్చు. లేకపోతే నేను బెటర్గా యూజ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఎప్పుడు ఇండక్టెన్స్కి రెసిస్టెన్స్కి మధ్య రేషియో ఏందా అంటే టైం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, L = R × T.
టైం అంటే టీ ఇలా. ఓకే, ఎల్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. రెసిస్టెన్స్ ml² T⁻³ A⁻². ml² T⁻³ A⁻² ఇంటూ టీ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఏమవుతుందంటే ml² T⁻² A⁻² వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనం డైమెన్షన్ ఫార్ములా చెప్పేటట్టు ఉండాలా, లేకపోతే ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చి దీని యొక్క డైమెన్షన్స్ ఏంటి అంటే మనం చెప్పేటట్టు ఉండాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇవి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అన్నమాట. సేమ్ అదేవిధంగా మనము థర్మల్ కండక్టివిటీకి కూడా కనుక్కుందాం. థర్మల్ కండక్టివిటీ ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవంతా కూడా మీకు ఎలా చెయ్యాలని జస్ట్ నేర్పిస్తున్నాను. ఓకేనా, ఇందాకే చెప్పాను ఫార్ములాస్ ఇవంతా కూడా మనకి ఎన్నైతే మనం ఇదే ఫార్ములా యూజ్ చేసి మనకు కనుక్కోవాలని లేదన్నమాట. ఓకేనా, మనకు తెలిసిన దానికి రిలేటెడ్ ఫార్ములా ఏదైనా యూజ్ చేసి మనం దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా కనుక్కోవచ్చు. థర్మల్ కండక్టివిటీ సింపుల్గా ΔQ/ΔT అంటే రేట్ ఆఫ్ హీట్ ఫ్లో. క్లియర్ స్టూడెంట్స్, ఇది మనకి ఎంత అంటే KA∆T/L. ఓకే, Q అంటే హీట్ అంటే ఎనర్జీ, T అంటే టైం. ఇది థర్మల్ కండక్టివిటీ అన్నమాట. ఏ అంటే ఏరియా, ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, ఎల్ అంటే లెంత్ అన్నమాట. సరే, ఇప్పుడు నాకు K వాల్యూ కావాలనుకుంటే ΔQ/ΔT L/A∆T చేద్దామా. ΔQని ఆల్రెడీ చెప్పాను, చేంజ్ ఇన్ ఫిజికల్ క్వాంటిటీ. ఎప్పుడో విషయం గుర్తుపెట్టుకోండి, చేంజ్ అనేది వచ్చింది అనుకోండి, చేంజ్ అనేది మనకి డైమెన్షన్ ఫార్ములా చేంజ్ తీసుకొని పోతుంది. ఎందుకురా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 kilograms ఉంది, 5 kilograms ఆఫ్ రైస్, 5 kg అనుకోండి. 5 kgలో నుంచి 3 kg తీసేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 2 kg అంటే 2 kg అంటే డైమెన్షనల్ ఫార్మ్ ఒక సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య సపరేషన్ చేసామనుకోండి, మనకి ఆ యూనిట్లో ఎలాంటి చేంజ్ అని రాదు, జస్ట్ మనకి మ్యాగ్నిట్యూడ్లో మాత్రమే చేంజ్ వస్తుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ΔQ అంటే Q నుంచి Q చేస్తే ఏం ఉండదు కదా సార్, అలా థింక్ చేయండి. ఓకేనా, ఇక్కడ ΔQ అంటే ఎనర్జీ కాబట్టి ఏ ఎనర్జీ అయినా సరే ml² T⁻². ఇది L/ΔT అంటే టైం, ఏ అంటే ఏరియా కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే L², ΔT అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ K. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. L² క్యాన్సిల్. నెక్స్ట్ Kకి సంబంధించిన డైమెన్షన్ ఫార్మ్ మనకి ఏమొస్తుందంటే M, ఇక్కడ ఒక L ఉంది, T⁻², ఇది పైకి పోతే -3, ml/T⁻³ K⁻⁻1. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేంటంటే అంటే గ్రేడియంట్కి సంబంధించి అడుగుతాడు. గ్రేడియంట్కి సంబంధించి డెన్సిటీకి సంబంధించి కొద్ది కన్ఫ్యూజ్ అయ్యేటట్టు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్స్ గ్రేడియంట్ అంటాడు. ఫోర్స్ గ్రేడియంట్ అంటే మనకు తెలియాలి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా గ్రేడియంట్ అన్నాడు అనుకోండి, ఫోర్స్ గ్రేడియంట్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ గ్రేడియంట్ మీనింగ్ ఏంటంటే ఫోర్స్ బై లెంత్. అదే వెలాసిటీ గ్రేడియంట్ అన్నాడు అనుకోండి, వెలాసిటీ గ్రేడియంట్ అంటే మీనింగ్ ఏంటంటే వెలాసిటీ బై లెంత్. చార్జ్ గ్రేడియంట్ అని చార్జ్ బై లెంత్, అంటే గ్రేడియంట్ అని అంటే బై లెంత్. ఇది కొద్దిగా తెలుసుకోండి. ఓకేనా, ఫోర్స్కి మనకి ఏమొస్తుంది అంటే ml/T⁻², ఇది లెంత్ అంటే ఎల్ క్యాన్సిల్ అయితే m/T⁻² వస్తుంది ఫోర్స్ గ్రేడియంట్. ఇప్పుడు వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ బై లెంత్ అంటే వెలాసిటీ అంటే L⁻⁻1 బై L, మనకి ఎంత వస్తుందంటే T⁻⁻1. T⁻⁻1 ఆల్రెడీ ఒక దానికి వచ్చింది. దేనికి వచ్చిందిరా అంటే
సేమ్గా ఫ్రీక్వెన్సీకి వచ్చింది. ఓకే, సేమ్ మనకి ఫ్రీక్వెన్సీకి వచ్చింది అనమాట. ఫ్రీక్వెన్సీకి కూడా మనం 1/టైం పీరియడ్ అన్న అంటే T⁻−1 వస్తుందని చెప్పాను. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే అంటే ఇంపార్టెంట్ నోట్ పాయింట్, సేమ్ డైమెన్షనల్ ఫార్ములా does not mean same physical quantities. అదే సేమ్ డైమెన్షన్ ఫార్ములా డస్ నాట్ మీన్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉన్నంత మాత్రాన సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ రిప్రజెంట్ చేయాలి అన్న రూల్ అనేది లేదన్నమాట. ఓకే స్టూడెంట్స్,